హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి. ఇక ఈరోజు ఈ వీడియోలో అన్నదానం విశిష్టత గురించి అయితే మనం తెలుసుకుందాం. మనం ఈ రోజుల్లో ఏ ఆలయం సందర్శించినా ప్రతి దగ్గర అన్నదానం దాతల సహాయ సహకారాలతో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ అన్నదాన సమయంలో మీరు ఎంతమందికి అన్నదానం చేశారో అనేది ముఖ్యం కాదు. ఆ అన్నదానంలో ఒక్క మహాత్ముడైనా లేక నిజమైన ఆకలితో బాధపడే ఒక పేదవాడైనా సన్యాసులైనా వారి ఆకలి తీర్చుకొని వారిచ్చే అన్నదాత సుఖీభవ అనే దీవెన సాక్షాత్తు ఆ పరమశివుని దీవెనలతో సమానం. దీని గురించి కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారు ఇలా చెప్పారు. వారు కంచిలో అన్నదానం ఏర్పాటు చేసినప్పటి నుంచి అన్నదానానికి వేల సంఖ్యలో భక్తులు, అక్కడ పనిచేయు ఉద్యోగులు, ఆ చుట్టుప్రక్కల వారు వచ్చి అక్కడి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేవారు. అప్పుడు స్వామివారి శిష్యుడు ఈ విధంగా ఇంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నారు అని స్వామివారికి చెప్పగా అప్పుడు చంద్రశేఖర సరస్వతి గారు ఇలా చెప్పారు. అన్నదానంలో పాల్గొన్న ఈ వేల మందిలో ఒక్క మహాత్ముడైన భోజనం చేసి ఉండరా? ఆ ఒక్కడి కోసమైనా మనం అందరికీ అన్నదానం చేసి తీరవలసిందే అని స్వామివారు బదులిచ్చారు. అంతటి మహానుభావులు పరమాచార్య చంద్రశేఖర సరస్వతి గారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వృధా చేయకండి. అన్నదానాలను ప్రోత్సహించి ఆ భగవంతుని ఆశీస్సులను పొందండి. చూశారు కదండి వీడియో. ఇప్పుడు ప్రతి ఆలయాలలో కూడా ఏదో ఒక వారం, అంటే శివాలయం అయితే సోమవారం అని, ఆంజనేయ స్వామికి మంగళవారం, అలా ఏదో ఒక వారం ఏదో ఒక ఆలయంలో అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీకు తోచినంత సహాయం చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, బయట బాగా ఎండలు మండిపోతున్నాయండి. మన వంతు బాధ్యతగా ఒక బకెట్లో కానీ టబ్బులో కానీ నీళ్ళనైతే బయట పెడదామండి. ఎందుకు అంటే ఎన్నో మూగజీవులు నీటి కోసం అల్లాడిపోతూ ఉంటాయి ఈ ఎండలకి. కాబట్టి మన వంతుగా మనం కూడా ఇలా చేద్దాం. ఆ భగవంతుడి ఆశీర్వాదాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.